ఎస్సీ వర్గీకరణ విషయంలో చట్ట నిబంధనలు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించిందని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. జాతీయ ఎస్సీ కమిషన్ను సైతం సంప్రదించామని, వర్గీకరణకు ఆమోదం తెలిపిందన్నారు. ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకుని వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిందన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. ఎస్సీ వర్గీకరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యవసర ఆదేశాలను సవాల్ చేస్తూ జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు పరస సురేష్ కుమార్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఎస్సీ ఉపకులాల వెనుకబాటుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ శాస్త్రీయ అధ్యయనం చేయలేదన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోలేదన్నారు. ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రజాబాహుళ్యంలో ఉంచలేదన్నారు. దానిపై అభ్యంతరాలు సేకరించలేదన్నారు. ఏకసభ్య కమిషన్ను నియమించడాన్ని సవాల్ చేస్తూ ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశామన్నారు. ఏకసభ్య కమిషన్ను నియమించడంలో తప్పేముందని వ్యాఖ్యానించిన ధర్మాసనం, కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం నుంచి పొందేందుకు మీరు ఏమైనా ప్రయత్నం చేశారా? నివేదికను పరిశీలించకుండా ఎస్సీ వర్గీకరణకు కారణాలు పేర్కొనలేదని ఎలా చెబుతారని ప్రశ్నించింది. నివేదిక పొందేందుకు ప్రయత్నించకుండా హడావుడిగా కోర్టును ఆశ్రయించారని వ్యాఖ్యానించింది.